ఈటీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. గోనేగండ్ల మండల కేంద్రమైన గోనేగండ్లలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి 4351 మంది అక్కా చెల్లెమ్మలకు 8.15 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆర్థిక చేయూతనిస్తే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలోని అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి 18,750 రూపాయలు అందిస్తున్నారని, జగనన్న రాష్ట్రంలో మహిళలకు తమ సొంత అక్క చెల్లెమ్మలుగా భావించి అందరిలో వారి గౌరవాన్ని పెంచేలా, వారి ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు జగనన్న చేయూత, జగనన్న చేదోడు, డ్వాక్రా రుణమాఫీ ఇలాంటి పథకాలతో మహిళలకు డబ్బులు అందించి ఆ డబ్బుతో వారి కాళ్లపై వారు నిలబడేందుకు జగనన్న సహాయం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బసిరెడ్డి మరియు ఎంపీపీ నసీరుద్దీన్, యూత్ నాయకుడు బందే నవాజ్, మండల కన్వీనర్లు దొరబాబు, గోవిందు, మహబూ వలీ, ఎన్ మహమ్మద్, రంగన్న నాయుడు, ఎంపీటీసీలు పద్మనాభం, రఫీక్, సచివాలయం కన్వీనర్లు నదీముల్లా, మునియప్ప, నాగేష్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 9టీవీ న్యూస్తో రిపోర్టర్ వీరన్న. పెద్దలు నసరుద్దీన్ గారు, బసిరెడ్డి గారు, బండి నవాజ్ గారు, ఎండిఓ గారు, మిగతా పెద్దలు అందరికి నా యొక్క నమస్కారాలు. ఇవాళ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చేయూత కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే బసిరెడ్డి సార్ గారికి, ఎంపీపీ నసరుద్దీన్ గారికి, మండల కన్వీనర్ దొరబాబు గారికి, సిఐ గారికి, వెంకటరామరెడ్డి గారికి, యువాడి గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అర్హత ఉంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నమ్మకం, నా ఆడపడుచులు వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన నాయకుడు. అందుకోసం ఆయన మన గడప గడపలో కూడా ఇచ్చినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం మనకు చేయూత కింద 18,750 రూపాయలు వస్తున్నాయి. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మీరు కూడా ఒక మాట నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నొక్కమంటున్నారు, ఒకటి ఎంపీకి, 2 ఎమ్మెల్యేకి. అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయనను గెలిపించాలి. ఎందుకంటే మీ మీదనే నమ్మకం ఉంచుకున్నారు. ఈరోజు మన పెద్ద ఆయన బీసీ అభ్యర్థిని బలపరిచారు. ఆయన నమ్మకాన్ని ఉంచుకొని మీరు బుట్టా రేణుకమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారిని మాట్లాడవచ్చు.